ఆంధ్రజ్యోతి విలేకరిని దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా దుండగులు హత్య చేయడం పిరికి పంద చర్యగా అని టీడీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్ర తెలిపారు. మండలంలోని భాకరపేట గ్రామంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వీకోట చెందినటువంటి చిత్తూరు జిల్లా మండలం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి అతని పైన దాడి చేసి చంపడం అనేది చాలా దారుణం. అతను ఇంటి దగ్గర వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు అతని మీద దాడి చేయడం చాలా దారుణం. అది ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం అతన్ని ఆలోచన చేసే హత్య చేయడం జరిగింది. ఒక పత్రికా విలేకరికే స్వేచ్ఛ లేకుండా పోతే సామాన్య మానవులకు ఏమి భద్రత ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ భద్రత విషయంలో అవతల దుండగులు ఎంతటి వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా అతన్ని పోలీసు డిపార్ట్మెంట్ వారు కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అట్లు లేని ఎడల ఈ విలేకరులంతా కూడా సమ్మెకు దిగి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన చేపట్టే కార్యక్రమాలు కూడా ఉధృతమవుతాయి. అది కాకముందే దుండగులను వాళ్ళను పసిగట్టి అరెస్టు చేసి రిమాండ్కు పంపవలసిందిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము ఆదేశించడం జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైనా భాగస్వామ్యం ఉన్నా కూడా వాళ్ళ వెనక ఎంతటి వ్యక్తి వాళ్ళకు మద్దతు ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా ఉంటే అది చట్టపరమైనటువంటి దోవలో పోవాలి, కానీ హత్య చేయడం అనేది అది క్షమించరాని విషయం అని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.